ప్రైమ్ గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి తిరిగి కొనుక్కోబడును. ఫర్ మోర్ డీటెయిల్స్ 7997990027. హాయ్ సార్. హలో సార్, ఈ మధ్యకాలంలో చూసినట్టయితే ఆన్లైన్లో మీరు ఫ్రీగా ఉన్నారా, మీతో మాట్లాడడానికి ఒక ఫ్రెండ్ ఉన్నారు, ఇలా ఫ్రెండ్షిప్ చేసుకోండి, మీకు ఖాళీగా అనిపిస్తుందా, లోన్లీగా అనిపిస్తుందా అని చెప్పి యాడ్స్ చూస్తున్నాం. డేటింగ్ యాప్స్. ఈ డేటింగ్ యాప్స్ వల్ల అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒకళ్ళని మీట్ అయ్యామనుకోండి డేటింగ్ యాప్స్ త్రూ, జనరల్లీ అది పెళ్లి వరకు వెళ్తుందా వెళ్ళదా అన్నది సెకండరీ. కొంతకాలం వరకు వాళ్ళు డేట్ చేస్తున్నారు, ఒకవేళ వాళ్ళకి అన్ని మ్యాచ్ అయితే ఫర్దర్గా మూవ్ అవుతున్నారు. ఇలా అక్కడ వరకు వెళ్ళి పెళ్లి దాకా కూడా వెళ్తారో వెళ్ళరో మనకు తెలీదు, కానీ వాళ్ళు చెప్పేది అయితే అదే. కాకపోతే ఇక్కడ మన డౌట్ ఏంటంటే మన పేరెంట్స్ ఎప్పుడైతే మన కోసం ఒకళ్ళని సెలెక్ట్ చేస్తారో వాళ్ళకి మన ఆలోచనలు తెలుస్తాయి, మనం ఎలా ఉంటామో తెలుస్తాయి, మన ఇష్టాలు, మనం ఎలాంటి కండిషన్స్లో హ్యాపీగా బతకగలుగుతామో తెలుస్తాయి పేరెంట్స్కి. వాళ్ళు మనల్ని చిన్నప్పటి నుంచి చూస్తూ ఉంటారు, మనం ఏంటనేది వాళ్ళకి తెలుసు కాబట్టి. కానీ ఈ ఆన్లైన్ డేటింగ్స్ యాప్స్ వల్ల, కాకపోతే ఆన్లైన్లో సెలెక్ట్ చేసుకున్న పర్సన్ పెళ్లి కోసం అనుకుందాం, అలా సెలెక్ట్ చేసుకున్న వాళ్ళ గురించి మనకి ఎలా తెలుస్తుంది? వాడు ఏది చెప్తే డిస్క్రిప్షన్లో ఏది ఇస్తే వైట్ ఇన్ కలర్ లేకపోతే 5'7" హైట్ ఇవి మాత్రం తెలుస్తాయి చూస్తే, కానీ వాడు లోపల వాడు ఎప్పుడు కోపంగా ఉంటాడో మనకు తెలీదు, వాడు ఎప్పుడు నవ్వుతూ ఉంటాడో మనకు తెలీదు, వాడిని ఎలా హ్యాండిల్ చేయాలో మనకు తెలీదు. సో దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్తారు? ఇప్పుడున్న జనరేషన్ దీన్ని ఎలా డీల్ చేస్తున్నారు? అసలు ఈ ట్రాప్లో పడట్లేదంటారా? యా, సో ఆన్లైన్ డేటింగ్ యాప్స్ వల్ల చాలా నష్టాలు, కొన్ని లాభాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు మనకి ఎలా ప్రొజెక్ట్ చేస్తారంటే దీంట్లోనే డిఫరెంట్ యాప్స్ కూడా ఉన్నాయి. కొన్ని మాట్లాడి వదిలేసేవి, కొన్ని పెళ్లి దాకా తీసుకెళ్లేవి, కొన్ని ఇంకొక టైప్. అవును ఉన్నాయి. సో ఇప్పుడు మనకి ఎలా ప్రొజెక్ట్ చేస్తారంటే ఎవరినో తీసుకొచ్చి ర్యాండమ్గా పెళ్లి చేస్తారుగా, అప్పుడు నువ్వు ఎలా అడ్జస్ట్ అయ్యో కదా. ఎవరినో తీసుకొస్తాడు ర్యాండమ్గా, మీ నాన్నగో వీడున్నాడు చేసేసుకో అంటారు, చేసేసుకున్నారా మీరు, అయ్యో ఎలాగా అని మనకు ప్రొజెక్ట్ చేస్తారు. మా నాన్న ర్యాండమ్గా తీసుకురాడరా, ఇటు 7 తరాలు అటు 7 తరాలు చూసి తెస్తాడు, ఎందుకంటే మా నాన్నకి నేను వజ్రాల మూటని, నేను చాలా ఇంపార్టెంట్ అనే పాయింట్ని నెగ్లెక్ట్ చేస్తాను. ఓకే, ఎప్పుడు కూడా మనకి ఇలాంటిది ఏదైనా సిస్టమ్ తీసుకురావాలి అంటే ముందు మన సిస్టమ్ తప్పు అని చెప్తారు. వాడు అందులో గుంజాలి అంటే ముందు మనమంతా మన పూర్వీకులో మనం పాత వాళ్ళు చెప్పినంతా పిచ్చి, నేను చెప్పిందే అద్భుతం అనే వెస్టర్న్ నుంచి కొన్ని ఏవో తీసుకొస్తారు. ఇందులో డేటింగ్ యాప్స్ కూడా అలాంటిది ఒకటి. దట్ నాకు కావాల్సిన వాడిని నేను సెలెక్ట్ చేసుకుంటాను, తప్పేంటి? వెరీ గుడ్. అందులో నిజంగా కూడా ఎవడి జీవితం వాడిది, హూ ఆర్ వీ టు కమెంట్, తప్పు లేదు. కానీ కొన్ని రెడ్ ఫ్లాగ్స్, కొన్ని విషయాలు తెలుసుకుని పెడితే మంచిది. సో నా వీడియో చూసేవాళ్ళ నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే డోంట్ గో అండ్ ఫాల్ ఇన్ టు ఎ ట్రాప్. అందుకని చెప్తున్నా, వెళ్ళి ఉచ్చులో ఇరుక్కోదు. ఫస్ట్ థింగ్, ఈ ప్రొఫైల్స్ అన్నీ మ్యానిపులేటెడ్ ఉంటాయి. ఎందుకంటే ఎక్కువ మంది చూడాలి, ఇలాంటి వాళ్ళు చూడాలి, ఇలాంటి పాపులేషన్ చూడాలి అని డిజైన్ చేసి కూర్చున్నారు. యాప్ ఇట్ సెల్ఫ్ వర్క్స్ లైక్ దట్ నేను ఇలాంటి వాళ్ళకి కనిపించాలి అనే ఒక టాస్క్లో ఉన్నారు వాళ్ళు. ఇస్ అ ఫండమెంటల్ లాజిక్. సో అది గుర్తుపెట్టుకోవాలి. సో నీకు మంచి అందంగా ఉన్నాడనే, అద్భుతమైన మనిషి అనే, లేకపోతే చాలా గొప్ప వ్యక్తి అనే పెడతారు ప్రొఫైల్లో. ఓకే, నేను వేస్ట్ గాడిని, నాకేమి చేత కాదు అని పెట్టరు. జనరల్గా నేను ఎంత నాకు ఇది అండ్ నాకు ఇవి రిక్వైర్మెంట్స్ అనే పెడతారు. సో బోత్ సైడ్స్ తప్పులు చేసే ఆర్ ప్రొఫైల్ని మ్యానిపులేట్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో ఈ ఆన్లైన్ డేటింగ్స్ వల్ల చాలా ఫ్రాడ్ అయ్యే ఛాన్స్, 2 విషయాలు, ఫ్రాడ్ అండ్ ఫేక్, ఇవి ఎక్కువ ఉంటాయి. సో అందుకని ఆన్లైన్ డేటింగ్ యాప్స్ కానీ ఆన్లైన్లో చేసేవి వెరీ ఇంపార్టెంట్. దట్ నేను మార్ఫ్ చేసి మ్యానిపులేట్ చేసేవి ఎక్కువ ఉంటాయి, ఇది గుర్తుపెట్టుకోవాలి. సెకండ్ వచ్చేసి, ఎంత కాదనుకున్నా ఆన్లైన్ రియాలిటీ వేరు. ఆన్లైన్ చాలా ఎక్స్పెక్టేషన్స్ ఇస్తారు, రియల్ లైఫ్లో అవన్నీ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయనుకుంటారు. క్లాష్ అంతా అక్కడే వస్తుంది. స్టార్టింగ్లో ఓహో ఇన్ని ఫీచర్స్ చూసి నేను సెలెక్ట్ చేసుకున్నానా అనిపిస్తుంది. ఓకే, రియల్ లైఫ్లోకి వచ్చాక రోజు అది వాడు నిర్వర్తించలేడు, రోజు ఫుల్ఫిల్ చేయలేడు, మనకి డిసప్పాయింట్మెంటే వస్తుంది.
నేను ఇలా 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 అన్నీ పెట్టేశారు లిస్ట్. ఇంత అందంగా ఉంటాను నేను నాకు ఇంత హెయిర్ ఉంటుంది, నాకు ఇంత కలర్ ఉంది, ఇంత అంత అని పెట్టింది అనుకోండి అమ్మాయి. రియల్ లైఫ్లో అలా ఉండదు. రియల్ లైఫ్లో రోజు అలా ఉండకపోవచ్చు. సో ఆన్లైన్కి రియాలిటీకి మ్యాచ్ కుదరదు. సో అది ఒక ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. దాంతోపాటు ఈ ఆన్లైన్ వాటిలో చేస్తున్నప్పుడు వాళ్ళ ఎజెండా కూడా ఎవరు ఎక్కువ ఇలాంటి వాటికి ఆశపడుతున్నారు ఆ ఆశని క్యాష్ చేసుకుంటారు. హై ప్రొఫైల్స్ అని, లేకపోతే హై పేయింగ్ అని, హై విజిబిలిటీ అని, ఎక్కువ మంది దొరుకుతారని చెప్పి అలాగ వాళ్ళు ఎక్కువ ఛార్జ్ చేసే ఛాన్సెస్, ఎక్కువ ఫ్రాడ్ చేసే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఒకసారి మీరు ఆ హై అని తెలిసాక మిమ్మల్ని ట్రాక్ చేయడం చాలా ఈజీ అయిపోతుంది. ఓకే, సో ఆ ట్రాకింగ్ని తప్పించుకోవడానికి వీళ్ళు చాలా కవరప్ చేసుకోవాల్సి వస్తుంది, చాలా ప్రాబ్లం చేసుకోవాల్సి వస్తుంది. అండ్ మన ప్రొఫైల్ చూసి ఇలాంటి వాడు కావాలి అని వాళ్ళు అలా ప్లాన్ చేసుకుని అలాగే మేము ఉన్నాము చూసావా అని ప్రూవ్ చేసుకుని ఒకసారి దగ్గరయ్యాక వాళ్ళ ఒరిజినల్ స్వరూపం చూపిస్తారు. నాకు మంచివాడు కావాలి, లేకపోతే సాఫ్ట్వేర్ కావాలి, ఇలా కావాలంటే వాడు అన్నీ రెడీ చేసుకుని అప్పుడు వచ్చి ఫ్రాడ్ చేస్తాడు. సో దట్ మనకి చూడడానికి ప్రొఫైల్ మ్యాచింగ్, బట్ రియల్ లైఫ్లో దే ఆర్ నాట్ మ్యాచింగ్. సో అలా కూడా ప్రాబ్లం జరుగుతుంది. మనకు ఒకప్పుడు ఎవరో ఒక సోర్స్ ఆఫ్ గ్యారంటీ, అంత మీడియా లేకపోయేసరికి అప్పట్లో మా 7 తరాలు చూసారు, మా నాన్న చూసాడు, మా బాబాయ్ చూసాడు, అందరూ చూసారు, తెలిసిన వాళ్ళు చెప్పారు అబ్బాయి మంచివాడు, చదువుకున్నాడు, ఇలాగా అన్నీ మ్యాచ్ చేసుకుని చేసేవాడు. సో దట్ రియల్ పీపుల్ ఆర్ అసెసింగ్ ఇట్. వాళ్ళు కూడా వాళ్ళు అసెస్ చేస్తున్నారు. అందులో తప్పులు జరగలేదా, అందులో పిచ్చివాళ్ళు లేరా, నా ఫాదర్ నన్ను తీసుకెళ్ళి ఎవడికో తాగుబోతు కంటగట్టాడు, ఉన్నాయి, నో డౌట్ అబౌట్ ఇట్, ఉన్నాయి. దానికి దీనికి సంబంధం ఉండదు. బికాస్ దిస్ ఇస్ ఆన్లైన్ మోర్ ఛాన్స్ ఆఫ్ గెట్టింగ్ ఇన్ టు సచ్ థింగ్స్. సో అందుకని ఫ్రాడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ప్లస్ ఒక మనిషిని కూరగాయలు ఏరుకున్నట్టుగా వీడొద్దు అని ఏరుకోవడం స్టార్ట్ చేస్తే మ్యారేజ్కి ఉండే ఆ బాండ్ అనేది అర్థం కాదు. ఓకే, నువ్వు కాకపోతే నేను ఇంకొక నలుగురిని చూసుకుంటాలే, వాడు కాకపోతే ఇంకోటి చూసుకుంటాలే అనే ఒక కొనుక్కునే వ్యాపారం లాగా అయిపోతే మైండ్లో ఎక్కడో ఆ బాండ్ రాదు. నేను కొన్నాను ఫోన్ లాగా, ఫోన్ చూసినట్టు చూసుకున్నాను, ఈ మోడల్ బాగుంది, ఈ మోడల్ బాగుంది చూశాను. ఐఎమ్ నాట్ ఎమోషనల్లీ బౌండ్ టు దట్. అది పోతే ఇంకో మోడల్ వస్తుంది అనే ఒక దాంట్లోకి వెళ్ళిపోతాను. సో మోర్ మెకానికల్ అయిపోతుంది కాబట్టి రియల్ కనెక్షన్ రాకపోవచ్చు. రియల్ కనెక్షన్ రావడానికి కలుస్తారు, డేటింగ్ చేస్తారు, ఆర్ కలిసి తిరుగుతారు కొన్ని రోజులు. అంటే ఆ కలిసి తిరిగిన కొన్ని రోజులు ఇంప్రెస్ చేయడానికి ఉంటుంది కాబట్టి బాగుంటారు. కలిసి తిరిగిన రోజులు ఒక 6 months 1 year ఐఎమ్ డైలీ ట్రైంగ్ టు ఇంప్రెస్ యూ, కాబట్టి నేను పూలు తెచ్చిస్తాను, లేకపోతే బొమ్మలు కొనిస్తాను, అన్నీ బాగుంటాయి. ఆఫ్టర్ దట్ రియల్ రెస్పాన్సిబిలిటీ వస్తుంది. ఈ డేటింగ్ యాప్స్ వల్ల వచ్చే మేజర్ కన్ఫ్యూజన్ నాట్ టేకింగ్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఏదైనా చెప్పచ్చు చాటింగ్లో, ఐఎమ్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ వాట్ ఐఎమ్ సేయింగ్. నేను ఎలా ఉండకపోవచ్చు, నేను ఎప్పుడైనా తాగొచ్చు, ఎప్పుడైనా తినచ్చు, నేను ఇష్టం వచ్చినట్టు చేయొచ్చు, నేను కొట్టచ్చు, ఏదైనా చేయొచ్చు. అందుకని ఆ రెస్పాన్సిబిలిటీ రావడానికి రియల్ కనెక్షన్కి దానికి డిఫరెన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇది కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకోకపోయాడా మీకు ఎవరిని అడగడానికి కూడా ఉండదు కదా, ఎవరిని అడగడానికి ఉండదు, నరకమే. ఇంకా ఒక నలుగురు మధ్యలో చెప్పిన మాట ఎంగేజ్మెంట్ రూపంలో అదే కదా జరుగుతుంది జనరల్గా. అదే బయట అయితే బయట వాడు ఏదైనా చెప్పేస్తాడు, ఎంగేజ్మెంట్ తర్వాతే రియల్ గా మనం మాట్లాడుకోవడం స్టార్ట్ చేసేవాళ్ళం ఒకప్పుడు. ఇప్పుడు అలా లేదు, ముందే అన్ని మాట్లాడేసుకుంటున్నారు, ముందే అన్ని చేసేస్తున్నారు. అన్ని చేసేసినప్పుడు అక్కడ ఇంకో పర్సన్ అనేది ఎవరు లేరు. నువ్వు తీసుకున్న నిర్ణయానికి నువ్వే బలవ్వాల్సి వస్తుంది అక్కడ. ఇప్పుడు దానికి ఆన్సర్స్ కూడా ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఒకవేళ నువ్వు బలవుతావు, మా ఇష్టం, మా లైఫ్, మీరు తెచ్చినప్పుడు సంబంధాలంతా బాగున్నాయి, అందరూ బాగున్నారా, హ్యాపీగా ఉన్నారా, అలా వస్తుంది. సో అందుకని ఇది వీ కెన్ నెవర్ ఆర్గ్యూ విత్ దెమ్ బికాస్ దే ఆర్ ఇన్ దట్ మైండ్ సెట్ ఓన్లీ. ఆ మైండ్ సెట్ దాటి ఆలోచించాలని అనుకోరు. సో వీళ్ళకి ఓన్లీ హింట్స్ దట్ ఇవన్నీ చెక్ చేసుకుని చేసుకోండి, మీకు ఇవన్నీ ఓకే చెక్ మార్క్ అవుతుంది. ఇందులో ఒక మేజర్ లోపం చెప్తాను, సైకలాజికల్ లోపం. దట్ నన్ను ఇందులో ఆల్రెడీ ఒకళ్ళు లవ్లో ఫెయిల్ అయిపోయిన వాళ్ళు, సింగిల్గా ఉండి 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 విరక్తి చెందిన వాళ్ళు, ఆర్ ఒక డైవర్స్ అయిపోయిన వాళ్ళు, ఆర్ లేకపోతే ఇంతకు ముందు పర్సన్ ఎవరో చీట్ చేసినప్పుడు, సో వాళ్ళలోని అన్హ్యాపీనెస్ని ఇతరుల ప్రొఫైల్లో వెతుక్కుంటుంటారు. వాళ్ళ లోపల అన్హ్యాపీనెస్ని ఆ డేటింగ్ యాప్లో ప్రొఫైల్లో వెతుకుతూ ఉంటారు.
ఈ ప్రొఫైల్లో వెతికినప్పుడు ఫస్ట్ వాళ్ళు ఎలాగైనా అందమే చూస్తారు. ఏ ప్రొఫైల్లో ఫోటో అయినా సరే అందము అందము కళ్ళతో చూస్తున్నప్పుడు అన్ని బ్యూటిఫుల్గా బాగున్నట్టుగా కనిపిస్తాయి. నా లోపల అన్హ్యాపీనెస్ని ఫిల్ చేయడానికి అతనెవరో మంచి వ్యక్తి రావాలి అనే దాంతో పడ్డప్పుడు కొంచెం డిఫరెన్స్ వచ్చినా కూడా మనసు తట్టుకోలేదు. సో ఇతరులలో మన హ్యాపీనెస్ని వెతుక్కున్న రోజులు ఇబ్బంది. నేను హ్యాపీగా ఉంటా, నా లైఫ్లోకి ఎవరు వచ్చినా సరే నేను మంచిగా మార్చుకుంటా, కష్టమైతే ఫేస్ చేస్తా, దాన్ని తట్టుకుంటా అనేది వేరే మైండ్ సెట్. సో సైకలాజికల్గా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవడం. సో ఇలా గనక ఆలోచిస్తే డేటింగ్ యాప్స్లో ఆన్లైన్లోనూ ఎవరో ఒక గొప్ప వ్యక్తి, మంచి మనసున్న వ్యక్తి కంప్యూటర్ ముందు కూర్చుని ఏ అమ్మాయి బాగుంటుందని వెతకడు. సింపుల్ లాజిక్. స్క్రాపే దాంట్లో ఉంటారనుకోవచ్చా? సింపుల్ ఇది. నేను ఒక యాప్లో కూర్చుని, వాడికి ఏ పని లేక యాప్లో కూర్చుని ఏ అమ్మాయి బాగుంటుంది అని వెతుకుతున్నాడంటే ఇట్ ఈస్ బేసికలీ అండర్స్టూడ్ దట్ అక్కడ రియల్ చాలా తక్కువగా దొరుకుతారు. నిజంగా రేర్ పీపులే అట్లా దాంట్లో ఆ డేటింగ్స్ వాటిలో బాగుంటారేమో. బట్ మెజారిటీ ఏమవుతుందంటే నాకేదో నీడ్, నా నీడ్ తీర్చడానికి, నా ఎమోషనల్ నీడ్ తీర్చడానికి, ఫిజికల్ నీడ్ తీర్చడానికి, డబ్బు కోసం అలా ట్రాప్స్ ఎక్కువ ఉంటాయి. సో అందుకని ఆన్లైన్ డేటింగ్ యాప్స్ రియల్ కనెక్షన్ ఉండదు కాబట్టి బీ వెరీ వెరీ కేర్ఫుల్. ఓకే, హోప్ ఇది ఒక పాజిటివ్ సెన్స్లో ఒక డాక్టర్ చెప్తున్నాడు, ఒక ఎక్స్పీరియన్స్ పర్సన్ చెప్తున్నాడు, ఆలోచిద్దామని తీసుకుంటే దిస్ మేక్స్ సెన్స్, లేకపోతే దట్ డజంట్ మ్యాటర్. వండర్ఫుల్ నాలెడ్జ్, అంటే వండర్ఫుల్గా చెప్పారు సార్ ఈ కాన్సెప్ట్ మీద. జనరల్గా ఇప్పుడున్న జనరేషన్ అంతా ఒక ఫ్లోలో ఏదో ఒక రేస్లో పరిగెడుతున్నట్టుగా ఇలాంటి విషయాలు ఆలోచించే టైము చెప్పేవాళ్ళు కూడా వాళ్ళకి చుట్టూ లేకపోవడం కూడా ఒక మైనస్ ఇప్పుడున్న జనరేషన్కి. సో అట్లీస్ట్ ఇలాంటి వీడియోస్ చూసినప్పుడైనా వాళ్ళు తెలుసుకొని కొంతవరకు ఆలోచించి స్టెప్ వేయగలిగితే కొంతవరకు మారినట్టే, మన ప్రయత్నం కూడా సఫలమైనట్టే, సక్సెస్ అయినట్టే. థ్యాంక్ యూ సో మచ్ సార్.